ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ న్యూస్. ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఎయిర్పోర్ట్లో జాబ్ చేయాలని ఉద్దేశంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇంటర్వ్యూ మాత్రమే, ఎటువంటి ఎగ్జామినేషను, ఎటువంటి ఫీ కూడా ఉండదు. మీరు కేవలం DD1 తీయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నామండి, హ్యాండీ మెన్ ఆర్ హ్యాండీ విమెన్ అనేటువంటి మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. SSC ఆర్ 10th స్టాండర్డ్ పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే కేవలం ఏంటంటే ఇంగ్లీష్ చదవటం వస్తే సరిపోతుందన్నమాట. సో శాలరీ మనం చూసుకున్నట్లయితే 18,840 రూపాయలు మనకి ఇవ్వటం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ అనేది మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనకి రావడం జరిగిందండి. AI ఎయిర్పోర్ట్ సర్వీసెస్ అని చెప్పేసి మనకి ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అని చెప్పేసి మనకి ముంబై నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి రావటం జరిగిందనమాట. సో ఈ వీడియోకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి, ఇంకా జాయిన్ అయిన తర్వాత డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మొదలైన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు కూడా చూడండి. ఆల్రెడీ నిన్న ఒక వీడియో చేశాను ఎయిర్పోర్ట్కి సంబంధించి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో. ఆ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి విజయవాడలో ఉంటుంది. ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది మనకి విశాఖపట్నంలో ఉంటుంది. సో ఈ విషయం మీరు గమనించండి. నిన్న చేసినటువంటి వీడియో అనేది విజయవాడలో ఎయిర్పోర్ట్కి సంబంధించింది. ఈరోజు మనం చెప్పుకోబోయేది విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో జాయిన్ అవుతారనమాట మీరు సెలెక్ట్ అయినట్లయితే. అప్లికేషన్ ఫాము, అదేవిధంగా ఇంకా క్వాలిఫికేషను ఇక్కడ మనం చూడండి, సెలెక్ట్ స్టేషన్ ఆల్రెడీ ఇక్కడ ఇవ్వటం జరిగింది విశాఖపట్నం అని చెప్పేసి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు తప్పకుండా వెంటనే అప్లై చేయండి. కేవలం మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. మీ యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని ఇచ్చినటువంటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ న్యూస్. సో ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. మనం ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్, అఫీషియల్గా వచ్చినటువంటి AI ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది మనకి రావడం జరిగింది. ఈ యొక్క 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీదే కాకుండా డిగ్రీ క్వాలిఫికేషన్ మీద కూడా సర్వీసెస్ ఇంకా ఉన్నాయండి జాబ్స్. విశాఖపట్నం అని ఇక్కడ మనం చూస్తున్నాము. జూనియర్ ఆఫీస్ కస్టమర్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ కస్టమర్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ అనే ఇంకా 3 రకాల పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులకి ఏంటంటే డిగ్రీ క్వాలిఫికేషను, డిప్లొమా, ITI ఇంకా రిమైనింగ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ప్రెజెంట్ ఏంటంటే కేవలం ఇప్పుడు నేను ఈ వీడియోలో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి హ్యాండీ మెన్ ఆర్ హ్యాండీ ఉమెన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రమే నేను చెప్తాను. వీటికి సంబంధించిన ఇంకా కస్టమర్ కేర్ సర్వీస్కి సంబంధించింది వేరొక వీడియో చేస్తాను. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసం నేను ఈ విధంగా చేస్తున్నాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో ఈ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో హ్యాండీ మెన్, హ్యాండీ ఉమెన్ జాబ్స్ అని మనకి 36 ఉన్నాయి. ఇంటర్వ్యూ అనేది మనకి మార్చి 11వ తారీఖున మనకి ఇంటర్వ్యూ అనేది ఉంటుందండి. మార్చి 11 అంటే మనకి సోమవారం పడుతుందండి. సోమవారం మీరు 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 లోపు మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని అక్కడ స్మాల్ టెస్ట్ ఉంటుంది. టెస్ట్ అంటే రిటన్ టెస్ట్ కాదండి, రన్నింగ్, వెయిట్ లిఫ్టింగ్ ఉంటుంది. అది పాస్ అయిన వాళ్ళకి అదే రోజు మీకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయొచ్చు, లేదా వేరొక రోజు చేయొచ్చు. ఆ వివరాలన్నీ కూడా నేను చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో జాయిన్ అవ్వడానికి వాళ్ళు కూడా షేర్ చేయండి. మనకి అడ్రస్ చూసుకున్నట్లయితే CNS ట్రైనింగ్ ఫెసిలిటీ ఇన్ టెక్నికల్ బిల్డింగ్ విశాఖపట్నం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఓల్డ్ ఎయిర్పోర్ట్ కార్గో టెర్మినల్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనకి క్లియర్గా ఇవ్వటం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ అడ్రస్ అనేది ఈజీగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క జాబ్ అనేది ఇండియన్ నేషనల్, మన ఇండియాలో ఎవరైనా సరే మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఈ జాబ్ అనేది ప్రజెంట్ మీకు 3 years అనేది కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క పర్ఫార్మెన్స్ చూసి ఆ తర్వాత పర్మనెంట్ చేస్తారని చెప్పేసి కూడా వీళ్ళు తెలియజేస్తున్నారు. ఆ వివరాలు కూడా మనం 1 by 1 చెక్ చేద్దాము. మొదటగా మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటి, వాటికి సంబంధించిన వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే హ్యాండీమెన్కి సంబంధించింది ఇక్కడ మనం చూస్తున్నాము. 10th క్లాస్ కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. ఇంగ్లీష్ అనేది చదవటం అర్థం చేసుకోవటం వస్తే సరిపోతుంది. శాలరీ మనకి 18,840 రూపీస్ ఇవ్వటం జరుగుతుంది.
28 ఇయర్స్ జనరల్ క్యాండిడేట్స్కి ఉండాలండి. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది యాజ్ పర్ ది గవర్నమెంట్ రూల్స్ ప్రకారము. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు కూడా రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా ఇంకా గవర్నమెంట్ సర్వీస్లో చేసిన వాళ్ళకి ఇంకా రిలాక్సేషన్ అనేది ఎక్స్ సర్వీస్ మెన్స్కి వాళ్ళకి ఉంటుంది. జనరల్ వాళ్ళకైతే 28 ఇయర్స్ అనమాట. ఓబీసీ 3 ఇయర్స్ అంటే 31 ఇయర్స్ వరకు కూడా ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఉంటుంది కాబట్టి 33 ఇయర్స్ వరకు కూడా వాళ్ళు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మార్చ్ 1st వీక్కి ఈ ఏజ్ అనేది మార్చ్ 1స్ట్కి ఈ ఏజ్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తారనమాట మీకు. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హిందీ కాస్త తెలిసి ఉండాలని చెప్పేసి అంటున్నారు. అంటే అవతల వాళ్ళు మాట్లాడేది మనకి అర్థమయ్యేటట్టు ఉంటే సరిపోతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ హ్యాండీమ్యాన్ హ్యాండీ ఉమెన్కి సంబంధించిన క్వాలిఫికేషన్ మీకు అర్థమైంది కదా. మీకు ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు వెంటనే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ మాత్రం వెంటనే అప్లై చేయండి. 11వ తారీఖున మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక్కడ మనము నేచర్ ఆఫ్ జాబ్ ఫంక్షన్ హ్యాండీమ్యాన్ హ్యాండీ ఉమెన్ మనం చూసుకున్నట్లయితే ఎయిర్పోర్ట్ బ్యాగేజ్ కార్గో లోడింగ్ అండ్ అన్లోడింగ్కి సంబంధించినటువంటిది. ఎయిర్ క్రాఫ్ట్ ట్రాలీస్ ఉంటాయి కదా, ఆ ట్రాలీస్కి సంబంధించింది. క్యాబిన్ క్లీనింగ్ ఫంక్షన్స్ లైక్ క్లీనింగ్ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్, అసిస్టెంట్స్ టెక్నీషియన్స్ ఇన్ ది వర్క్షాప్, వీల్ చైర్ అసిస్టెంట్స్ ఎక్సెట్రా. మనం ఆల్రెడీ చూసే ఉంటాము వీల్ చైర్స్లో ఎవరికైతే కస్టమర్స్ని తీసుకురావటము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వర్క్షాప్స్ అన్నీ కూడా క్లీన్ చేయటం, టెక్నీషియన్స్కి హెల్ప్ చేయటం, ఈ విధమైనటువంటి ఫ్లైట్ వచ్చినప్పుడు లోడింగ్ అన్లోడింగు ఈ విధమైనటువంటి వర్క్ అనేవి కూడా మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. వర్క్ ప్యాటర్న్ అనేది మనకి 3 షిఫ్ట్స్లో ఉంటుందండి. నైట్ షిఫ్ట్ కూడా ఉంటాయన్నమాట. వీక్లీ ఆఫ్ రొటేషన్స్ కూడా మీకు ఉంటాయి. అదేవిధంగా ఈపీఎఫ్ ఈఎస్ఐ కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇదివరకు మీకు చెప్పాను ప్రోగ్రెషన్ బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో మీరు వర్క్ చేసిన దాని ప్రకారం మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ మనకి క్యాజువల్ లీవ్స్ ఉంటాయి, సిక్ లీవ్స్ ఉంటాయి అని కూడా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారనమాట. తర్వాత ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఎలా అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే కంపల్సరీగా ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వీళ్ళు తప్పించి మిగతా వాళ్ళు 500 రూపీస్ అనేది డీడీ తీయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారనమాట. డీడీ అనేది ఏంటంటే ఏ విధంగా తీస్తారంటే ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ పేబుల్ ఎట్ ముంబై అన్న పేరు మీద మీరు డీడీ తీయాల్సి ఉంటుందన్నమాట. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఓబీసీ జనరల్ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఈ యొక్క ఫీజు అనే డీడీ అనేది తీయాల్సిన అవసరం లేదు. మీరు డీడీ తీసిన తర్వాత డీడీ వెనకాతల మీ యొక్క ఫుల్ నేము మొబైల్ నెంబరు డీడీ వెనకాతల కంపల్సరీగా రాయాలి. మీకు ఏది డౌట్ ఉన్నా నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా అవ్వద్దు. తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలో మనం ఇక్కడ ఒకసారి చూద్దామండి. అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. నేను ఇచ్చినటువంటి ఈ పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఈ అప్లికేషన్ ఫామ్ అనేది తప్పులు లేకుండా జాగ్రత్తగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. మొదట మనం చూస్తున్నాము ఆఫీస్ యూజ్ ఓన్లీ, ఇది మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనం ఫార్మేట్ ఆఫ్ ది అప్లికేషన్ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ అంటించి మీ యొక్క సైన్ అనేది క్రాస్గా చేయాల్సి ఉంటుంది. పొజిషన్ అప్లైడ్ ఫర్ మనం హ్యాండీమ్యాన్ ఆర్ హ్యాండీ ఉమెన్కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రాస్తారు. సెలెక్టెడ్ స్టేషన్ మనం విశాఖపట్నం లొకేషన్కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ అక్కడ ఉంది. మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఆ యొక్క నెంబర్ ఇస్తారు, లేదంటే అవసరం లేదు నో అని టిక్ చేస్తారు. మీ యొక్క ఫుల్ నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ అంటే అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఫస్ట్ నేము మిడిల్ నేమ్ ఉంటే రాస్తారు, సర్ నేము, మీ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ అండ్ స్టేట్ ఆఫ్ బర్త్, ఏ స్టేట్లో మీరు పుట్టారు, ప్లేస్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. అడ్రస్ అనేది తప్పులు లేకుండా మీ కంప్లీట్ అడ్రస్ ఇవ్వండి. పిన్ కోడు, స్టేటు, టెలిఫోన్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇస్తారు. జెండర్ మేల్ ఆర్ ఫీమేల్. ఇక్కడ ఏం చేస్తారంటే జనరల్గా మనం అన్మ్యారీడ్ సపోజ్ మీరు అన్మ్యారీడ్ అనుకోండి, ఇక్కడ టిక్ చేయడం లేదా ఎస్ అని రాయటం ఏదో జరుగుతుంది. అలా కాదు, క్యాపిటల్ లెటర్స్లో ఎక్స్ అని ఇక్కడ బాక్స్లో టిక్ చేయాలన్నమాట. ఒకవేళ మ్యారీడ్ అయితే ఇక్కడ టిక్ చేస్తారు, ఇక్కడ ఎక్స్ అని పెడతారనమాట. లేదు వీడియోస్ సెపరేటెడ్ అంటే ఇక్కడ ఎక్స్ అని పెడతారనమాట. అర్థమైంది కదా. సపోజ్ మీరు అన్మ్యారీడ్, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో ఎక్స్ అని పెడతారు. ఓకే, టిక్ చేయకూడదు, ఎస్ అని రాయకూడదు. నేషనాలిటీ ఇండియన్ అని ఇస్తారు. రిలీజన్
హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, మదర్ టంగ్ మన తెలుగు కాబట్టి తెలియస్తారు. పాన్ నెంబరు ఇస్తారు, ఆధార్ కార్డ్ నెంబరు, మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు. ఇక్కడ కూడాను సేమ్ ఇదివరకు చెప్పినట్టే, మీరు ఎస్సీ అయితే ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో ఎక్స్, లేదా ఎస్టీ అయితే ఇక్కడ ఓబీసీ అయితే ఇక్కడ ఈడబ్ల్యూసి ఎకనామికల్లీ వీకెస్ట్ సెషన్స్ అంటారు. జనరల్ వాళ్ళైతే ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో ఎక్స్ అని మాత్రమే మీరు రాయాల్సి ఉంటుంది. ఎస్ అని కానీ లేదా టిక్ చేయడం మాత్రం చేయకండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అయితే ఎస్ లేదంటే నో అని పెడతారు. పోలీస్ సర్వీస్కి సంబంధించిన వాళ్ళైతే మీరు ఎస్ లేదంటే నో అని పెడతారు. అదే గవర్నమెంట్ జాబ్ ఏమన్నా చేస్తున్నట్లయితే ఎస్ లేదంటే నో అని పెడతారు. ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్స్, మనం ఇప్పుడు చెప్పుకోబోయే జాబ్ అనేది కేవలం 10th క్లాస్ కాబట్టి 10th క్లాస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫిల్ చేస్తారు. ఏ ఇన్స్టిట్యూట్లో చదివారు, ఏ స్కూల్లో చదివారు, ఏ మంత్లో పాస్ అయ్యారు, డ్యూరేషను, వచ్చినటువంటి పర్సంటేజ్ లేదా గ్రేడ్ ఇస్తారు. 12th డిప్లొమా, ఐటీఐ ఏమీ అవసరం లేదు. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అయ్యి తర్వాత చెప్తానన్నాను కదా. ఇప్పుడు మనం కేవలం 10th క్లాస్ ఒకటే ఫిల్ చేస్తాము. తర్వాత ఇక్కడ అదర్ స్పెసిఫై ఇంకేమైనా ఉంటిస్తారు, లేదంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజ్ ఏమని వచ్చని అడుగుతున్నారు. ఇక్కడ కూడా సేము, మీకు ఇంగ్లీషు చదవటం, మాట్లాడటం, రాయటం వస్తే మూడింటి దగ్గర కూడా ఎక్స్ అని పెడతారు. అదేవిధంగా హిందీ కూడాను, అదేవిధంగా ఇక్కడ మనకి మదర్ టంగ్ కూడాను ఇక్కడ పెడతారు. ఇక్కడ బ్రాకెట్లో తెలుగు అని రాస్తారు, పెట్టి ఇక్కడ ఎక్స్ 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 అని చెప్పేసి రాస్తారనమాట. తర్వాత ఇంకా మనకు చూసుకున్నట్లయితే మీరు ఏమన్నా వర్క్ చేసినట్లయితే, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆ కంపెనీ నేము, ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు, మీరు ఆ కంపెనీలో డిజిగ్నేషన్ ఏం వర్క్ చేశారు, ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారు అని చెప్పేసి ఇక్కడ రాస్తారు. లేకపోతే డాష్ పెట్టేసేయండి సరిపోతుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఇది మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఎయిర్పోర్ట్ అథారిటీ మీ యొక్క డీడీ తీయాలని చెప్పాను కదా, ఆ డీడీకి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఏ బ్యాంకులో తీశారు, ఆ బ్యాంకు యొక్క బ్రాంచ్, ఏ తారీఖుని తీశారు, డిమాండ్ డ్రాఫ్ట్ యొక్క నెంబరు ఇక్కడ వేస్తారనమాట. 500 రూపీస్ అమౌంట్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఈ అమౌంట్ అనేది మనకి తిరిగి ఇవ్వటం జరగదండి ఒకసారి తీసిన తర్వాత డీడీ. నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి సర్వీసెస్లో సంబంధించి మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వర్క్ చేసినట్లయితే వాళ్ళ యొక్క పేరు, ఏ వర్క్ చేస్తున్నారు, ఏ కంపెనీ చేస్తున్నారు, వాళ్ళు మీకు ఏమవుతారు, రిలేషన్షిప్ ఉంటే రాస్తారు, లేదా మామూలు డాష్ అని పెట్టేస్తారు. ఇక్కడ డిక్లరేషను, మీ యొక్క ప్లేసు, డేటు, మీ యొక్క సైను చేస్తారు. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయటంలో కానీ, ఇంకా ఈ జాబ్కి సంబంధించి ఇంకేమన్నా డీటెయిల్స్ మీకు అర్థం కాకపోయినా నాకు వెంటనే కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. ఇప్పుడు మీకు ఒక టెస్ట్ అనేది కూడా ఉంటుందని చెప్పాను కదా, హ్యాండీమ్యాన్ వాటికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు. అది కూడా చూద్దాం ఒకసారి. ఎందుకంటే నిన్న విజయవాడకు సంబంధించిన నేను వీడియో చేశానని చెప్పాను కదా, ఆ వీడియోకి సంబంధించి వాళ్ళు ఈ హ్యాండీమ్యాన్, హ్యాండీ ఉమెన్కి ముందు ఒక వెయిట్ లిఫ్టింగ్ లేదా రన్నింగ్ అనేటటువంటి ఒక స్మాల్ టెస్ట్ వాళ్ళు పెట్టడం జరిగింది. ఆ టెస్టు ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు డాక్యుమెంట్స్ వెరిఫికేషను తర్వాత చేశారనమాట. ఇక్కడ ఇదిగోండి, హ్యాండీమ్యాన్ ఆర్ హ్యాండీ ఉమెన్ ఫిజికల్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట, లైక్ వెయిట్ లిఫ్టింగ్ ఆర్ రన్నింగ్. సో నేను చెప్పిన ప్రకారం ఇక్కడ కూడాను వెయిట్ లిఫ్టింగ్, రన్నింగ్ ఉంటుంది. దోజ్ క్వాలిఫైయింగ్ ది ఫిజికల్ ఎంట్రన్స్ టెస్ట్ విల్ బీ కాల్డ్ ఫర్ ది ఇంటర్వ్యూ, పర్సనల్ ఇంటర్వ్యూ అనమాట. ది సెలక్షన్ ప్రొసీజర్ వుడ్ బి కండక్టెడ్ ఆన్ ది సేమ్ డే లేదా ఆన్ ది సబ్సిక్వెంట్ డే. అదే రోజు ఉండొచ్చు లేదా మరుసటి రోజు ఉండొచ్చు. సో దూరం నుంచి వచ్చే వాళ్ళు వాళ్ళ యొక్క ఫుడ్ ఉండడానికి అరేంజ్మెంట్స్ అన్నీ కూడాను మీ సొంతంగా చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు ఇక్కడ తెలియజేస్తున్నారనమాట. సో ఎవరైతే దూరం నుంచి వస్తారో మీ యొక్క ఉండటానికి, ఫుడ్కి అది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సేమ్ డే అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు, ఒకే రోజు ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకొని మీరు సెలెక్ట్ అయ్యి ఆఫర్ లెటర్ తీసుకొని వెళ్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు కంప్లీట్ డీటెయిల్స్ అని. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేయండి. అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.